దివ్యాత్మ స్వరూపులారా, షిరిడి సాయి బంధువులారా, ప్రారబ్ధ కర్మ అధికంగా ఉన్నప్పుడు, ఆ కర్మఫలం పరిపూర్ణమైనప్పుడు మానవుడికి కష్టనష్టాలు కలుగుతాయి. అశాంతి, ఆవేదనలు సంప్రాప్తమవుతాయి. వ్యాధులు చుట్టుముడతాయి. ఇలాంటి తరుణంలో మానవుడు ప్రారబ్ధ కర్మలు అనుభవించక తప్పదు. ఈ ప్రారబ్ధాన్ని తొలగించే శక్తి సర్వసమర్థుడు అయిన గురువుకు మాత్రమే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా శిష్యుడికి ఆశ్రయం, దిక్కు గురువు మాత్రమే కదా. అంతేకాని 33 కోట్ల దేవతలు కాదు. ఇది సాయి సిద్ధాంత రహస్యం. ఈ సమస్యల నుండి విముక్తిని పొందటానికి, సాయి హృదయాన్ని స్పందింపచేయటానికి, సాయినాథులకు సంతోషాన్ని కలిగించటానికి, నీ మీద సాయి అపార అనుగ్రహం శీఘ్రంగా కలగటానికి, నీకు శాంతి సుఖాలను సాయినాథులు ప్రసాదించటానికి మహర్షివారు సంకల్పించిన హోమమే సప్త కుండాలతో షిరిడి సాయి అపార శీఘ్ర అనుగ్రహ ప్రాప్తి హోమం. ఏడు ఫలాలు కలగటానికి సప్తకుండాలతో 7 రకాలుగా మహర్షివారు హోమాన్ని చేస్తారు. అవి: మొదటిది కష్ట నష్ట దుఃఖ నివారణా హోమం. కష్టాలు, నష్టాలు, అవి కలిగించే దుఃఖాలు వీటి వల్ల తొలగిపోతాయి. రెండవది ఇష్టకామ్య సిద్ధి హోమం. ఇందులో భక్తులు, శిష్యులు కోరుకున్న ఏదో ఒక కోరిక నెరవేరి తీరుతుంది. మూడవది నవగ్రహ దోష నివారణ హోమం. ఈ హోమం ద్వారా గ్రహదోషాలు నివారింపబడతాయి. ఇక నాలుగవది ముఖ్యమైనది నరఘోష నివారణ హోమం. దుష్టులు, ధర్మహీనులు, అసూయాపరులు చేసే కుతంత్రాలు విఫలమవుతాయి. నరఘోష నాశనం చేయబడుతుంది. దుష్టపీడ నివారణ హోమం. భూత ప్రేత ఆవాహనాలు, దుష్టపీడలు ఈ హోమం ద్వారా తొలగిపోతాయి. తరువాతది ఆరోగ్య ప్రాప్తి హోమం. రోగాలతో సతమతమయ్యేవారు ఆరోగ్యాన్ని ఈ హోమం ద్వారా పొందుతారు. ఇక 7వది ధనప్రాప్తి హోమం. దారిద్ర్యంతో బాధపడేవారు ధన సంపదలను, సిరి సంపదలను ఎంతో మెండుగా పొందుతారు. కాంచనం లేనిదే కర్మ తెగదు కదా. గురు అనుగ్రహం లేనిదే ఆనందం మాత్రం కలుగుతుందా? శ్రద్ధాభక్తులతో, ప్రగాఢ విశ్వాసంతో హోమంలో పాల్గొనండి. సుఖశాంతులను, పరమానందాన్ని పొందండి.